రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎల్పిజి బంకుల ముంగట వందలాది సంఖ్యలో ఆటోలు మరి రోజుల తరబడి నుంచి ఎల్పిజిల గురించి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయినటువంటి ఎల్పిజి సరఫరా ఈరోజు అర్ధాంతరంగా ఆపేసినందుకు ఈరోజు మరి ఆటో వాళ్ళందరూ కూడా వారి యొక్క జీవనం గడవాలంటే ఆటో నడుపుకోవాలి. ఆ ఆటోల రకరకాల చట్టాలు వచ్చినప్పుడు ఆటోలని పెట్రోల్లోకించి ఎల్పిజీలకి తీసుకొని వచ్చినప్పుడు అందరు ఎల్పిజీలకి కన్వర్ట్ అయినప్పుడు ఈరోజు సుమారు హైదరాబాద్లోనే 95,000 ఆటోలు ఎల్పిజి ఆటోలు ఉన్నాయి. ఈ ఎల్పిజి ఆటోలకి మరి ఎల్పిజి అందియకపోతే అవన్నీ ఆగిపోయి బంకుల కాడనే వందల సంఖ్యలలో ఒక్కొక్క బంకు కాడ వెయిట్ చేస్తుంటే రోజుల తరబడి ఉపాధి కోల్పోతున్నటువంటి ఆటో వాళ్ళ యొక్క సమస్యని కనీసం కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అయినా లేకపోతే ఇక్కడ ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా ఒక్కసారి కూడా లేవనెత్తుతలేదు. అటు పార్లమెంటు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఈరోజు ఈ ప్రెస్ మీట్ దాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకి జరుగుతున్నటువంటి తీవ్ర నష్టం, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటిని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. కానీ మన ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చినప్పుడు ఆటోలందరికీ మొత్తం నష్టం జరిగిపోతుందని చెప్పి ఒక్కొక్క ఆటో ఎక్కి 4 కెమెరాలు పెట్టుకొని రీల్స్ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ బస్సులు పెడితే ఉచితంగా మహిళలకి ఆటోలు నడవని చెప్పి లాజిక్ డ్రా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఎల్పిజి ఇవ్వకపోతే అసలు ఆటోలే నడవవు కదా, వాళ్ళ జీవనం ముందుకు సాగదు కదా అనేటటువంటి అంశాన్ని మర్చిపోయిందా అని నేను అడుగుతున్నా. లేకపోతే ఇది బీజేపీ కారణం కాబట్టి, మిత్రపక్షం బీజేపీ కాబట్టి మనం ప్రశ్నించకుండా ఉండాలనేటటువంటి భక్తితో స్పందించట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. బీజేపీ అంటే బీఆర్ఎస్కి భయమా లేకపోతే భక్త? రోడ్డున ఎక్కినటువంటి ఆటోలు కనిపిస్తలేరా? ఇప్పుడు రోజుల తరబడి మీరు ఎక్కడనైనా తీసుకోరు, ఏ నియోజకవర్గంలో తీసుకోండి, ఎల్పిజి బంకులు అక్కడ మొత్తం ఆటోలు ఆగున్నాయి. బంకులు మొత్తం బంద్ చేసిండ్రు, లేవు అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి. మనం ఈ ప్రభుత్వం నుంచి రివ్యూలు చేయడమే కాదు, కేంద్రానికి మనం ఈరోజు రెగ్యులర్గా రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాం. మీరు చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాబట్టి. ఏమన్నానంటే ఆడ యుద్ధం జరుగుతూ ఉంది, ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ సంక్షోభాలు వస్తున్నాయి అనేటటువంటి కారణాలతో మనం ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే తప్పుడు ప్రచారాలు ఏం చేయొద్దు, అన్నీ సవ్యంగా ఉన్నాయి. ఈరోజు ఎట్లాంటి సమస్యలు కూడా లేవనెత్తేటటువంటి పరిస్థితి లేదు దేశంలో అని చెప్పి ఒక పక్క ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి మైదానం కాడికి వచ్చినప్పుడు లైన్లలో ఆటోలు నిలబడి రోజుల తరబడి వేచి చూసుకుంటా ఎల్పిజి లేకుండా జీవన విధానం ముందుకు సాగకుండా ఉంటున్నటువంటిదేమో అసలు కథ నడుస్తూ ఉంటుంది. ఏది నమ్ముదాం? అసలేం ఇబ్బందులు లేకపోతే ఆటోలు మొత్తం రోడ్ల మీదకి ఎందుకు వస్తారు? బంకులు ఎందుకు మూతపడతాయి? సరఫరాలో లోపం లేకపోతే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు దాపరిస్తుంది? కేవలం నగరంలో 1,00,000 ఆటోలు అంటే 1,00,000 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి. దీనికి మీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు కేంద్రంలో ఏవైతే ఉన్నాయో దానికి మూల్యం ప్రజలు చెల్లించుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఏ రకంగా సహకరించాలో చెప్పండి, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి ఎల్పిజి సరఫరా మాత్రం నిరంతరం ఉండాలి. ఎందుకంటే ఎల్పిజి ప్రైవేట్ బంకులు కూడా ఉన్నాయి, ప్రైవేట్ బంకులలో అయితే మొత్తం బంద్ చేసేసారు, మీతో ఏమో తక్కువనే అని అంటారు. నిన్ననే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 195.5 రూపాయలు పెంచిండు, మళ్ళా అవి ట్యాక్సీలతో 200 చిల్లరనేమో. అసలు ఏం సమస్యనే లేదని అంటారు, ధరలు అడ్డగోలుగా పెంచుకుంటూ పోతారు. మీకు అర్థమైతే లేదా సమస్య? నగరంలో నేను బయటకు పోయి ఇంత తిందామనంటే మెనూ ఇంత పెద్దగా ఉంటుంది, కానీ వాడు ఈరోజు చెప్తున్నాడు ఏ హోటల్కి పోయినా, సార్ అవన్నీ ఉన్నాయి బాగానే కానీ మా అక్కడ 1, 2 ఈ బిర్యానో లేకపోతే ఇదో తప్ప వేరేవేం లేవిగా. ఏంది అంటే గ్యాస్ లేదని అంటున్నాడు. సమస్యనే లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటుంది, కానీ సమస్యల సుడిగుండంలో ఆల్రెడీ ప్రజలు ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ విషయానికి గలటువంటి కారణం బీజేపీ సంపూర్ణ బాధ్యత తీసుకొని రానున్నటువంటి రోజుల్లో కూడా ఎట్లాంటి కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదనే ఉంది.
మీరు అయితే పారదర్శకంగా ప్రజల ముందుకు వచ్చి నిజాలన్నా చెప్పండి, పరిస్థితులు ఇది, మీరు ఇట్లా కొంచెం జాగ్రత్త చేయండి, లేకపోతే మన ఈ జాగ్రత్తలు పడదామని. వెనకటికి ఏదో కోవిడ్ సమయంలో అర్ధాంతరంగా టీవీ ముంగడికి వచ్చేసి లాక్డౌన్ అని చెప్పేసినట్టు మళ్ళీ రేపొద్దున ఇప్పుడు ఏదో 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏదో కవర్ స్టోరీలు నడుపుతూ ఉన్నారు. మళ్ళీ ఒక్కసారి ఎన్నికలు అయిపోగానే ప్రజలు రోడ్డు మీద పడితేంది, వాళ్ళు ప్రజలు ఉంటేంది పోతుంది అనేటటువంటి వైఖరి బీజేపీ దగ్గరికి నుంచి మనం చూస్తానని మళ్ళీ చెప్తా ఉన్నా. కేవలం స్వార్థపూరితంగా ఈరోజు ఎన్నికలు నడుస్తున్నాయి కాబట్టి దీన్ని ఏదో ప్యాచప్ వర్క్ తోటి కవర్ చేసుకుంటూ పోతా ఉన్నారు తప్ప అసలు జరుగుతున్నటువంటి వాస్తవాలని బీజేపీ నేతలు బయటకు వచ్చి ప్రజలకి చెప్పాలి. నేను దేనికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టినానంటే మీరు చెప్తున్నటువంటి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి ఈరోజు మైదానంలో జరుగుతున్నటువంటి వాస్తవాలకి చాలా తేడా ఉందని అంటున్నా. ఇది ఇట్లుంటే ఆ వాస్తవాలని ప్రశ్నించేటటువంటి దమ్ముధైర్యం లేనటువంటి బీఆర్ఎస్ బీజేపీ తోటి ములాఖత్ అయిపోయి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం. హరీష్ రావుని తీసుకోరు, ఒక ఆయన అంటే అమెరికానే మారిపోయింది, అది వేరే సంగతి. హరీష్ రావుని తీసుకుంటే ఇక్కడ లోకల్ సమస్యలే మాట్లాడతాను, ఏవో సెల్ఫీలు పెడతాడు. ఇక చూడండి నీళ్ళు ఎట్లా వాడుతున్నాయని, మేము కట్టిన శ్రీరామ్ సాగర్కి నుంచి వచ్చినటువంటి నీళ్ళని. ఇంత దారుణంగా ఇంత దరిద్రంగా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తే రాష్ట్రంలో మీకు బీజేపీకి ఇంత ములాఖత్ ఉంటున్నటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు మళ్ళొకసారి రుజువు అవుతా ఉంది. మీ ఫెవికాల్ బంధాన్ని ఎవడు కూడా విడదీయలేడు అనేటటువంటిది మళ్ళొకసారి స్పష్టమవుతా ఉంది. ఇది ఇట్లుంటే నేను 2 డిమాండ్లతో ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నా. బీజేపీ నేతలు ముందుకొచ్చి వాస్తవాలని లెక్కలతోటి ప్రజలు ఆల్రెడీ అవస్థలు పడుడు మొదలైంది. రేపొద్దున ఎన్నికలు ఉన్నాయనేటటువంటి కారణంతో ప్రజలను తప్పుదారి పట్టినకే కొన్ని రోజులు ఏదో మేనేజ్ చేద్దామనేటటువంటిది కాదు, వాస్తవాలు ప్రజలకి చెప్పాలి, ముందస్తు చర్యలతో ముందుకు తీసుకొని పోయేటటువంటి విధంగా చైతన్యం చేయాలనేటటువంటి డిమాండ్ ఒకటైతే, బీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీ తోటి ములాఖత్ కాకపోతే, మీకు ఫెవికాల్ బంధమే గిట్ట లేకపోతే, కెమెరాలు పెట్టుకొని రీల్స్ తీసుకొని ఆటో సమస్యలని చెప్పి మాట్లాడినటువంటి మీరు వందల సంఖ్యల్లో ఆటోలు మొత్తం మీరు రోడ్ల మీద వేచి చూస్తుంటే, రోడ్లకి ధర్నాలు చేస్తుంటే, కేంద్రం మీద కొట్లాడుతుంటే కారణమైనటువంటి బీజేపీని పల్లెత్తు మాట అనుకుంటా మీరు ఉంటున్నప్పుడల్లా మీరు వాళ్ళు ఒకటే అనేటటువంటిది మళ్ళా రుజువవుతుంది. ఇంకొక అవకాశం తీసుకునైనా మీ యొక్క చిత్తశుద్ధిని కేంద్రం మీద కొట్లాడి ఆటో వాళ్ళకి యొక్క బాసటగా నిలబడాలి. మాతో పాటు మద్దతుగా ఈరోజు తెలంగాణ మొత్తం కూడా కొరత మీద కొట్లాడదామనేటటువంటి దాని మీద మనం కలిసి నడవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రజల సమస్యలకు మించేది కాదు, కానీ వాస్తవాలు చూస్తేనేమో బీఆర్ఎస్ పార్టీకి స్వార్థమే ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎల్పిజి కొరత అనేటటువంటిది ఈరోజు ఆటోలో అందరూ ఇంత తీవ్ర ఇబ్బంది పడతా ఉండు కాబట్టి కేంద్రం ఎల్పిజిని సరఫరా చేయడంలో వైఫల్యం చెందకుండా నిర్విరామంగా ఇచ్చేటటువంటిది మా యొక్క సివిల్ సప్లైస్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న కేంద్రానికి లేఖ రాసిండు. ఉంటున్నటువంటి షార్టేజ్ ఇడనే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా అదే దాపురించినటువంటి పరిస్థితి కేంద్రం యొక్క తప్పుడు నిర్ణయాలతోటి. ఈరోజు చుట్టుముట్టు దేశాలు కూడా మనతో మంచి లేనటువంటి పరిస్థితి. నేను దాంట్లో దాకా పోను, కానీ నిరంతర సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత మీకుంది. లేని ఎడల ఆటోలందరినీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది. వాళ్ళ జీవనోపాధి మీద మీరు ఈరోజు బెల్ట్ దెబ్బలు కొట్టినంత పని జరిగింది. వాళ్ళ నోటి కాడ మట్టి కొట్టకండి, వాళ్ళ జీవితాలను నిలబెట్టడానికే కేంద్రం ముందుకు రావాలి. మొదట సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఈరోజు ఆటోలోలే. వాళ్ళ పక్షాన నిలబడడానికే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం నుంచి సహకరించడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం. కలిసికట్టుగా వాళ్ళని నిలబడడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన నిలబడి కొట్లాడుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ యొక్క అసలు భాగోతాన్ని ఆటో సోదరులందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి బీజేపీ వైఫల్యాలని మీ కుటుంబాలతో పాటు సమాజానికి కూడా చాటి చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.